భగవద్బంధువులారా నమస్తే. నేను సత్యం తప్ప వేరు పలకను, నీ మూడవ అడుగు నా శిరస్సుపై పెట్టు అన్న బలిచక్రవర్తి వామనుడితో ఇంకా ఇలా అంటున్నాడు. దేవదేవా, నా దుర్గతికి, శిక్షకు, పదభ్రష్టతకు, బంధనానికి, దుఃఖానికి దేనికి భయపడను, కానీ అసత్యం పలకడానికి మాత్రమే భయపడతాను. అంతేకాక తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చెలికాండ్రు, గురువులు శిక్షింపకొరతవడునే పిదప మేలుగాక పృథుమదాంధులకును దానవులకు మాకు దరియరింగి విభ్రంశ చక్షువు వెలయనిచుట చేసి గురువులలో ఆది గురువ నీవా, నీవు బంధించిన నిగ్రహమో లజ్జయో నష్టియో బాధయో తలంప నిన్నెదిరించి పోరాడి నిర్జరారులాది యోగీంద్రులందడు నట్టిటెంకి అందరే తొల్లి పెక్కండ్రు హర్షమూర్తి ఈశా, నీయడ దుర్లభమేమి కలదు. ఓ ఆనంద స్వరూప శ్రీహరి, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మిత్రులు, ఉపాధ్యాయులు శిక్షించడం వలన ఏమీ కీడు రాదు, మేలే జరుగుతుంది. మదాంధులమైన మాకు సమయానికి దివ్యదృష్టినిచ్చావు కనుక నీవే మాకు మొదటి గురువు. నీవు బంధించినావని ఏమాత్రం బాధపడను, సిగ్గుపడను. నిన్ను ఎదిరించిన రాక్షసులు ముందు మునీంద్రులు పరమపదం పొందారు కదా స్వామి, నీ నుండి పొందరానిదేముంది, నీవు ఇవ్వలేనిది ఏముంది. చెలియే మృత్యువు, చుట్టమే యముడు, సంసేవార్థులే కింకరుల్ శిలల చేసనే బ్రహ్మతన్ను దృఢమే జీవనంబు నో చెల్లరే చెలితం బౌట ఎరుంగక ఈ కపట సంసారంబు నికంబుగా తలచున్ మూఢుడు సత్యదాన కరుణా ధర్మాది నిర్మిక్తుడై అయ్యయ్యో, మృత్యుదేవత స్నేహితురాలు కాదు, యముడు చుట్టము కాదు, యమకింకరులు స్నేహితులు కారు. బ్రహ్మ ఈ శరీరాన్ని రాతితో చేయనూ లేదు. బుద్ధిహీనుడు సత్యం, దానం, దయా, ధర్మం మొదలైన వాటిని విడనాడి ఈ మాయా సంసారమే సత్యమని భావిస్తున్నాడు.